అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన అష్టవినాయక స్తోత్రం యొక్క అర్థంతో పాటు మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన అత్యంత మహిమాన్వితమైన 8 అష్టవినాయక క్షేత్రాల పేర్లు మరియు వాటి ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. మహారాష్ట్ర అష్టవినాయక యాత్రలో ఈ క్షేత్రాలు ప్రధానమైనవి, తప్పక దర్శించదగినవి. అష్టవినాయక స్తోత్రం. శ్లోకం. స్వస్తి శ్రీగణనాయకః గజముఖః మోరేశ్వరः సిద్ధిదః బల్లాళస్తు వినాయకస్తధమఢే చింతామణిస్తేవరే లేన్యాద్రౌ గిరిజాత్మజः సువరదో విఘ్నేశ్వరశ్చౌజరే గ్రామే రాంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళం. అర్థం: మోరేశ్వర్, సిద్ధి వినాయక, బల్లాళ వినాయక, చింతామణి గణపతి, గిరిజాత్మజుడు, విఘ్నేశ్వరుడు, మహాగణపతి మరియు మఠ వినాయకుడు, ఈ 8 గణపతులు మనకు ఎల్లప్పుడూ శుభాలను కలుగజేయుగాక. ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా మీరు ఈ 8 పవిత్ర క్షేత్రాలను స్మరించుకోవచ్చు. ఇప్పుడు ఆ క్షేత్రాల పేర్లు తెలుసుకుందాం. 1. మోరేశ్వర్, మరెగావ్. 2. సిద్ధివినాయక్, సిద్ధటెక్. 3. బల్లాళేశ్వర్, పళ్ళేఖడ్. 4. చింతామణి, థేవ్రే. 5. గిరిజాత్మజ, లెన్యాద్రౌ. 6. విఘ్నేశ్వర్, ఓఝర్. 7. మహాగణపతి, రంజన్గావ్. 8. వినాయక్, మఢా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబంతో షేర్ చేయండి. మీకు ఇష్టమైన దేవుడు గణపతి అయితే కామెంట్స్లో జై శ్రీ గణేశ అని రాయండి. అలాగే మీరు అష్టవినాయక క్షేత్రాలలో ఏ ఆలయాలను దర్శించారో కూడా కామెంట్స్లో రాయండి. ఇంకా భక్తి వీడియోల కోసం మా ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.